హలో బ్రదర్స్, అందరికీ నమస్తే. చూసారు కదా, మన ఇల్లు అయితే సబ్జా లెవెల్ అయితే లేచింది. ఇప్పుడు అసలు విషయం మీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ మీరు చూసారు కదా, నేను 2 చెక్క దర్వాజాలు పెట్టించిన, ఇదొకటి. అలాగే ఒక చెక్క కిటికీ పెట్టించిన, అలాగే ఇక్కడ ఒక సిమెంట్ దర్వాజా పెట్టించిన, ఇంకా ఒక 2 సిమెంట్ కిటికీలు అయితే తెప్పించిన, అండ్ ఇక్కడ ఇంకో సిమెంట్ దర్వాజా పెట్టించిన. మా ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఏమన్నారంటే, నువ్వు ఇంత పెద్ద ఇల్లు కడుతున్నావు, అన్ని చెక్క కిటికీలు పెట్టించుకోవచ్చు కదా, చెక్క దర్వాజాలు పెట్టించుకోవచ్చు కదా, అలాగే నువ్వు సిమెంట్ ఇటుకలు పెట్టి ఎందుకు కడుతున్నావు, ఎర్ర ఇటుకలు పెట్టి కట్టుకోవచ్చు కదా, బాగుంటుంది కదా అని. ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికి ఒకటే చెప్తున్నా, పక్కోడు ఏదో అన్నాడని చెప్పి పక్క కాడ అప్పు తీసుకొచ్చి ఇల్లు కడితే నష్టపోయేది నువ్వే. దారిన పోతాలు మస్తు మాట్లాడతారు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు చేతనైతే ఇల్లు మీకున్న దాంట్లో కట్టుకోండి, లేకపోతే మీరు తీర్చగలను అనుకున్నంత అప్పు మాత్రం చేసుకోండి. వాడు అదంటుండు వీడు ఇదంటుండు అని చెప్పి ఆ అప్పు తీర్చలేక కట్టిన ఇల్లు నమ్ముకునే పరిస్థితి తెచ్చుకున్నారు అనుకోండి, మీ ఇల్లు ఆగమైపోద్ది, మీ బతుకు కూడా ఆగమైపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో చేయండి. ఉంటా మరి, బాయ్.